న్యూస్ ఫార్ములా ఈ కార్ పై విచారణ కొనసాగుతుంది. మాజీ మంత్రి కేటీఆర్ ను విచారిస్తున్నారు ఏసీబీ అధికారులు. దాదాపు 2.5 గంటలుగా కేటీఆర్ ను ఏసీబీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. గుచ్చి ప్రశ్నిస్తున్నారు. కేటీఆర్ తో పాటు 4 న్యాయవాదులు రామచంద్రరావు, మహేందర్ రెడ్డిలతో పాటు మరో 2 కూడా విచారణ గదిలో ఉన్నారు. విచారణకు కేటీఆర్ తో పాటు హాజరయ్యారు. ఉదయం 10:30 గంటలకు విచారణ ప్రారంభమైంది. దాదాపు 2.5 గంటలుగా విచారణ కొనసాగుతుంది. దీంతో ఏసీబీ కార్యాలయం వద్దకు భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు తరలివచ్చారు. అంతే పెద్ద ఎత్తున పోలీసులను కూడా మోహరించారు. ఇటు తెలంగాణ భవన్ వద్ద కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలంగాణ భవన్లో భారీగా కార్యకర్తలు చేరుకున్నారు. అక్కడికి ఈరోజు కేటీఆర్ విచారణ నేపథ్యంలో ఆ పక్కనే ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్కి రేవంత్ రెడ్డి చేరుకున్నారు. అక్కడ అందుబాటులో ఉన్న మంత్రులతో ఆయన భేటీ కాబోతున్నారు కాసేపట్లో. అయితే ఆ నేపథ్యంలో ఏం జరగబోతుంది, అసలు కేటీఆర్ విచారణ తర్వాత ఏం జరగబోతుంది అనే దానిపై తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యేలు, కీలక నేతలతో ఆయన సమావేశం నిర్వహిస్తున్నారు. ఏం చేయాలి, కేటీఆర్ విచారణ తర్వాత ఏం చేస్తారు, ఏసీబీ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది, ప్రభుత్వం ఒకవేళ అరెస్టు చేస్తే ఎలాంటి పరిణామాలైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని హరీష్ రావు నాయకులంతా కూడా ఒక రకంగా వ్యూహరచన చేస్తున్నారని చెప్పొచ్చు. అటు పక్కనే కమాండ్ కంట్రోల్ సెంటర్కి రేవంత్ రెడ్డి చేరుకుంటున్న నేపథ్యంలో అక్కడికి కార్యకర్తలు భారీగా ఉన్న నేపథ్యంలో పక్కనే తెలంగాణ భవన్ ఉంటుంది. టీఆర్ఎస్ కార్యాలయం, కమాండ్ కంట్రోల్ సెంటర్ 2 పక్కపక్కనే ఉంటాయి. అక్కడ రేవంత్ రెడ్డి ఉండి ఇక్కడ మిగిలిన బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఉన్న నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి ఒకవైపు గేట్ కార్యాలయానికి కూడా పోలీసులు తాళం వేశారు. అక్కడ నుంచి పోలీసులు కమాండ్ కంట్రోల్ కార్యకర్తలు ఎవరు కమాండ్ కంట్రోల్ సెంటర్ వైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అటు రేవంత్ రెడ్డి కూడా రైతు భరోసాకు సంబంధించి మంత్రులతో, అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశం అవుతున్నారు. ముందు దీన్ని క్యాబినెట్ సమావేశం అని చెప్పారు. అయితే ఇది క్యాబినెట్ సమావేశం కాదు, కేవలం అందుబాటులో ఉన్న మంత్రులతో ఆయన భేటీ అవుతున్నారు. ఆ భేటీ తర్వాత ఆయన రైతు నేస్తం కార్యక్రమాన్ని రాజేంద్ర నగర్లో ప్రారంభించేందుకు వెళ్తారు. అప్పటి వరకు కూడా ఒక హైటెన్షన్ వాతావరణం. ఇటు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కీలక నేతలంతా ఉన్నారు. ఏసీబీ కార్యాలయంలో కేటీఆర్ విచారణ జరుగుతుంది. అక్కడ బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు. ఇటు కమాండ్ కంట్రోల్ సెంటర్లో రేవంత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో భేటీ. సరిగ్గా అంటే మొదటిసారి కేటీఆర్ విచారణకు వెళ్ళినప్పుడు కూడా ఇదే రకమైన సీన్ కనిపించింది. మొదటిసారి కేటీఆర్ని ఏసీబీ విచారణకు పిలిచింది జనవరి 9న. ఆ రోజు కూడా జనవరి 9న కేటీఆర్ విచారణ జరుగుతుంది. కమాండ్ కంట్రోల్ సెంటర్లో రేవంత్ రెడ్డి ఉన్నారు. ఈ రోజు కూడా కేటీఆర్ విచారణ ఏసీబీ కార్యాలయంలో జరుగుతుంది. కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులతో సీఎం రివ్యూ చేస్తున్నారు. మొత్తానికి ఈ పరిణామాలు అయితే ఇంట్రెస్టింగ్గా మారాయి. అసలు ఏసీబీ 2.5 గంటలుగా కేటీఆర్ని ఏ అంశాలపై ప్రశ్నిస్తుంది, ముఖ్యంగా ఈ ఫార్ములా ఈ రేస్ సీఈఓ ఇచ్చిన వాంగ్మూలం, అదేవిధంగా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయన అరవింద్ కుమార్ ఇచ్చిన ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆయనకు అనుసంధానంలోనే ఫార్ములా ఈ రేస్ నడిచింది. ఆయన ఇచ్చిన వాంగ్మూలం రెండింటి ఆధారంగా కేటీఆర్ను రెండోసారి ప్రశ్నిస్తున్నారు. దీని తర్వాత ఏం జరగబోతుంది, ఏసీబీ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది, ఏసీబీ ఎలాంటి ప్రశ్నలు, కొన్ని ప్రశ్నలు మన దగ్గర ఉన్నాయి. ఈ ప్రశ్నలకు సంబంధించి ఖచ్చితంగా క్లారిటీ అడిగే అవకాశం ఉంది. గతంలో కూడా వీటికి సంబంధించి కేటీఆర్ ప్రశ్నించింది. అందులో ముఖ్యంగా 55 కోట్ల విదేశీ కంపెనీకి ఎందుకు చెల్లించాల్సి వచ్చింది, ఇది నిబంధనలకు విరుద్ధంగా ఎందుకు చెల్లించారు, ఆర్బీఐ పర్మిషన్ ఎందుకు తీసుకోలేదు, ఆర్థిక శాఖ పర్మిషన్ ఎందుకు లేదు, క్యాబినెట్ అప్రూవల్ ఉందా దీనికి, ఇలాంటి అన్ని అంశాలను గతంలో కూడా కేటీఆర్ ప్రశ్నించారు. మళ్ళీ వాటిని గుచ్చి అడుగుతున్నట్లు మనకు తెలుస్తుంది. కొన్ని అధికారుల నిర్ణయం అని, కొన్ని తానే చేశానని గతంలో చెప్పిన విధంగానే కేటీఆర్ కూడా సమాధానాలు ఇస్తున్నట్లు సమాచారం ఉంటుంది. అక్కడే ఉన్న మా ప్రతినిధి సునీల్, అక్కడ మనకి ఏసీబీ కార్యాలయం వద్ద సునీల్ ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ శ్రేణులు పెద్దగా చేస్తున్న నేపథ్యంలో పక్కనే కర్ణాకర్ కూడా మా ప్రతినిధి అక్కడ అందుబాటులో ఉన్నాడు. ఏసీబీ కార్యాలయం వద్ద 2 అందుబాటులో ఉన్నారు. తెలంగాణ భవన్ వద్ద కూడా కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. ముందు సునీల్ దగ్గరికి వెళ్దాం. సునీల్, ఏం జరుగుతుంది? ఏసీబీ విచారణ 2.5 గంటలైంది. మొదటిసారి జనవరి 9న ఏసీబీ విచారించింది కేటీఆర్ని, ఇప్పుడు రెండోసారి విచారిస్తుంది. ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? వాట్ నెక్స్ట్ అంటే ఏం చెప్తారు? అంటే ఏసీబీ అధికారుల నుంచి ఏమైనా అరెస్టు సంకేతాలు ఏమైనా కనిపిస్తున్నాయా మీకు? ఎస్, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపినటువంటి ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో రెండోసారి ఏసీబీ కార్యాలయం ముందు అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణకు హాజరు కావడంతో ఉదయం 10 గంటలకే కేటీఆర్ చెప్పినట్టే, ముందస్తుగానే చెప్పినట్టు ఉదయం 10 గంటలకే ఏసీబీ కార్యాలయానికి రావడం జరిగింది. ఇక 10 గంటల 30 నిమిషాలకు విచారణ మాత్రం స్టార్ట్ కావడం. ఈ విచారణలో మనం చూడొచ్చు ఏసీబీ అధికారులు గతంలో ఈ కేసులో ఐఓ ఆఫీసర్గా ఉన్నటువంటి మాజిద్ ఖాన్తో పాటు, జాయింట్ డైరెక్టర్గా ఉన్నటువంటి రితిరాజ్తో పాటు, డైరెక్టర్గా ఉన్నటువంటి తరుణ్ జోష్ నేతృత్వంలో విచారణ మొత్తం కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం విచారణ
అయితే దాదాపు 2.5 గంటల పాటు కొనసాగుతుంది. గతంలో అడిగినటువంటి ప్రశ్నల తర్వాత అటు ఎఫ్ఈఓ కంపెనీ ఏదైతే ఈ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నటువంటి ఎఫ్ఈఓ కంపెనీ సీఈఓని కూడా వర్చువల్గా అంటే లండన్ నుంచి వర్చువల్గా ఏసీబీ అధికారులు 3 సార్లు, 1 కాదు 2 కాదు ఏకంగా 3 సార్లు వర్చువల్గా వారి యొక్క విచారణ చేసి వారి యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేశారు. కేటీఆర్ విచారణ తర్వాత ఎఫ్ఈఓ కంపెనీ ప్రతినిధులు ఇచ్చినటువంటి స్టేట్మెంటు, గతంలో కేటీఆర్ ఇచ్చిన స్టేట్మెంటు, అంతకు ముందే కేటీఆర్ కంటే ముందే అప్పట్లో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ స్టేట్మెంటు, ఆ తర్వాత బేల్ రెడ్డి స్టేట్మెంటు, ఈ కేసులో కీలకంగా ఫిర్యాదుదారుడు కంప్లైంటెంట్గా ఉన్నటువంటి దానకిషోర్ స్టేట్మెంట్ మొత్తం బేస్ చేసుకొని గతంలో ఏసీబీ అధికారులు కేటీఆర్ని సుదీర్ఘంగా 6.5 గంటల పాటు విచారించి స్టేట్మెంట్ నమోదు చేసుకున్నారు. ఎప్పుడైతే కేటీఆర్ తర్వాత విచారణ తర్వాత ఈ సంస్థ ఎఫ్ఈఓ కంపెనీ ప్రతినిధులను విచారించిందో, ఈ స్పాన్సర్ కావచ్చు, అగ్రిమెంట్ ట్రై ఒప్పందం కావచ్చు, ఈ స్పాన్సర్స్ సంబంధించిన విషయాలు కావచ్చు, డబ్బుల ట్రాన్సాక్షన్స్ కావచ్చు, వీటికి సంబంధించిన విషయాలపై కూడా కొంత ఎవిడెన్స్ కూడా ఏసీబీ అధికారులు కలెక్ట్ చేయడం జరిగింది. అంతకుముందు కేటీఆర్ విచారణ మొదటిసారి విచారణ సమయంలో కొంత ఎవిడెన్స్ కలెక్ట్ చేయనప్పటికీ కూడా ఎప్పుడైతే కేటీఆర్ విచారణ కంప్లీట్ అయిందో ఆ తర్వాత పూర్తిగా ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేసింది. డబ్బుల బదిలీలు, నిధుల బదలాయింపు, మరోవైపు ఎక్కడెక్కడ బ్యాంకు హిమాయత్ నగర్లో ఉన్నటువంటి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి ఏ విధంగా డబ్బులు ట్రాన్సాక్షన్ జరిగింది, ఏ విధంగా అప్రూవల్ ఇచ్చారు, ఎవరు అప్రూవల్ ఇచ్చారు, మరోవైపు ఆర్బీఐ అనుమతి ఎందుకు తీసుకోలేదు, క్యాబినెట్ అప్రూవల్ ఎందుకు తీసుకోలేదు, ఆర్థిక శాఖ పర్మిషన్ ఎందుకు తీసుకోలేదు, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా అప్రూవల్ తీసుకోవాలి, లేదా గవర్నర్కి ఫిర్యాదు చేయాలి, గవర్నర్ అనుమతి కూడా తీసుకోవాలి. కానీ ఇక్కడ ఎలాంటి గవర్నర్ అనుమతి తీసుకోలేదు, మరోవైపు ఎలక్షన్ కమిషన్ ఏకపక్షంగా కేటీఆర్ ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్న అంశాలపై కూడా ఈరోజు సుదీర్ఘంగా కేటీఆర్ని ప్రశ్నించే అవకాశం ఉంది. కేటీఆర్తో పాటు యథావిధిగా మనం గతంలో చూసాం, కేటీఆర్ ఎప్పుడైతే కేటీఆర్పై దానకిషోర్ స్టేట్మెంట్ కంప్లైంట్ ఇచ్చాడో ఆ వెంటనే కేటీఆర్పై కొన్ని సెక్షన్ 13(1), 13(2), 410 ఇది మనం చూడొచ్చు, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కేసు ఎంతంత 10 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది ఈ కేసులో. దీంతో పాటు రెడ్ విత్ యాక్ట్ 120B అంటే కుట్రపూరిత నేరం, ప్రభుత్వ నిధులు ఉద్దేశపూర్వకంగా నిధులు దుర్వినియోగం చేశారన్న కోణంలో అటు 409తో పాటు మరోవైపు రెడ్ విత్ యాక్ట్ 120B అంటే కుట్రపూరిత కోణంతో పాటు కొన్ని సెక్షన్స్ కూడా ఇందులో పోలీసులు ఏసీబీ అధికారులు నమోదు చేసింది. ఎప్పుడైతే ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారో వెంటనే కేటీఆర్ హైకోర్టులో పాష్ పిటిషన్ దాఖలు చేశారు. కానీ ఎక్కడ కూడా కేటీఆర్ కు హైకోర్టులో ఊరట లభించలేదు. ఖచ్చితంగా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో మొదటిసారి విచారణ దాదాపు 9 గంటల పాటు జరిగింది. ఇప్పుడు విచారణ ఎంతసేపు జరిగే అవకాశం కనిపిస్తుంది మీకు? ఎందుకంటే గతంలో చెప్పిన క్వశ్చన్లు, గతంలో ఇచ్చిన ఆన్సర్లే మళ్ళీ కేటీఆర్ని అడిగే అవకాశం ఉంది. కొత్తగా అందులో ఏమీ లేదు అనే వాదన వినిపిస్తుంది. ఖచ్చితంగా గతంలో మీరు అన్నట్టు 7 గంటల పాటు విచారించి ఆయన స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నారు. ఈ రోజు కూడా సాయంత్రం వరకు కూడా గతంలో ఉదయం 10 గంటల 30 నిమిషాల ప్రాంతంలో వచ్చాడు. ఆ తర్వాత సాయంత్రం 5 గంటల వరకు విచారణ ఎదుర్కొన్నారు. ఆ తర్వాత ఈ రోజు కూడా అదే తరహాలో కేటీఆర్ని సుదీర్ఘంగా ఏసీబీ అధికారులు ప్రశ్నించి సాయంత్రం వరకు కూడా అతని యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఈ రోజు కేటీఆర్ మీడియా సమావేశంలో మనం ఏసీబీ విచారణకు వచ్చే సమయంలో ఈ రోజు అరెస్ట్ కూడా చేసే అవకాశం ఉన్నట్టు కూడా కేటీఆర్ ఒక సంచలనమైనటువంటి కామెంట్ చేశారు. ఈ తరహాలోనే ఏసీబీ కార్యాలయం వద్ద కొంత అడావడి ఉన్నప్పుడు కూడా మరి ఈరోజు కేవలం విచారణకు మాత్రమే పరిమితం చేస్తారా లేదా అరెస్టు చేస్తారా అనేది కూడా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ మాత్రం కొనసాగుతుంది. ఒకవేళ కేటీఆర్ని అరెస్ట్ చేస్తే దానికి సంబంధించినటువంటి కోర్టులో ఎలాంటి ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేస్తారనేది కూడా ఇక్కడ తేలాల్సిందని చెప్పి విచారణ కొనసాగుతుంది. సాయంత్రం వరకు కూడా ఈ విచారణ కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే సునీల్, జనరల్ గా ఏసీబీ అనేది యాంటీ కరప్షన్ బ్యూరో, మనకు తెలుసు ఎక్కడ అవినీతి జరిగితే అక్కడ ఏసీబీ రంగంలోకి దిగుతుందని. అసలు ఇక్కడ అవినీతే లేదు. అవినీతి జరిగితే ఎవరికి ఇచ్చారు డబ్బులు, ఎక్కడ ఇచ్చారు? అవినీతి అంటే అదే కదా, ఒకరికి డబ్బులు ఇవ్వడం తీసుకోవడం. ఎవరికి డబ్బులు ఇచ్చారు అని కేటీఆర్ తరఫు న్యాయవాదులు కానీ, కేటీఆర్ బీఆర్ఎస్ నేతలు కానీ, కేటీఆర్ కానీ ఇంక్లూడింగ్ కేటీఆర్ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. దీనికి ఏసీబీ ఏం సమాధానం చెప్తుంది? ఎక్కడ అవినీతి ఉంది అనేది ఈ కేసులో ఎస్టాబ్లిష్ చేయాలనే ఆలోచన ఉంది. ఎస్టాబ్లిష్ ఎక్కడైనా అయినట్టు మీకు కనిపించిందా ఇప్పటివరకు? ఎప్పుడైతే దానకిషోర్ కంప్లైంట్ ఇచ్చాడో హెచ్ఎండిఏ నిధులు మొత్తం కూడా దుర్వినియోగం అయ్యాయి, ఇందులో చాలా వరకు అప్పట్లో ఉన్నటువంటి అధికారుల పాత్ర ఉందని ఏదైతే దానకిషోర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కావచ్చు, ఆ స్టేట్మెంట్ బేస్ చేసుకుని అటు ఏసీబీ అధికారులు కొన్ని సెక్షన్స్ కింద 13(1), 13(2)తో పాటు 409 రెడ్ విత్ యాక్ట్ 120 అంటే ప్రభుత్వ నిధులు దురుద్దేశంగా నిధులు దుర్వినియోగం కావడంతో పాటు మరోవైపు కుట్ర కోణం కూడా ఇందులో దాగి ఉందన్నటువంటి కొన్ని సెక్షన్స్ కూడా ఏసీబీ అధికారులు నమోదు చేయడం జరిగింది. అయితే
ఎక్కడైతే మీరు అన్నట్టు ఖచ్చితంగా ఇందులో ఎక్కడ నిధులు దుర్వినియోగం అయింది, ఎక్కడ యాంటీ కరప్షన్ అంటే అవినీతి ఎక్కడ జరిగిందనే దానిపై కూడా గతంలో కూడా కేటీఆర్ కూడా మాట్లాడుతుంది. తీసుకున్నామని చెప్తున్నారు, ఇచ్చిన వాళ్ళు మేము ఇచ్చామని చెప్తున్నారు. కానీ ఇది సక్రమంగా జరగలేదు అనేది ప్రభుత్వం చెప్తున్నట్టు వాదన. ఇది ప్రీ ప్లాన్ అంటే నిబంధనలకు విరుద్ధంగా జరిగింది. అటు ఎలక్షన్ కమిషన్ కోడ్ ఉల్లంఘించారు, ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి నిధులు డైవర్ట్ చేశారనేది ఇక్కడ కేటీఆర్ పై వస్తున్న ప్రధాన అంశాలన్నింటినీ కూడా దాన్ని ఒక ప్రొసీజర్ ల్యాబ్స్ గా చెప్తున్నారు. అక్కడ అవినీతి ఎక్కడుంది, ఎవరికి డబ్బులు ఇచ్చారు, అసలు ఏసీబీ ఎందుకు రంగంలోకి వచ్చింది, ఇదంతా రాజకీయ కక్ష సాధింపు అనేది బీఆర్ఎస్ వాదన. దీనికి ఏసీబీ వైపు నుంచి ఏమన్నా క్లారిటీ మీకు వచ్చిందా? ప్రస్తుతం అదే తరహాలో ఏసీబీ అనేక కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తుంది. ఇప్పటికే అందరి స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకుంది. ఎక్కడ అవినీతి జరిగింది, ఏసీబీ ఎందుకు ఇన్వాల్వ్మెంట్ కావడుతుంది, ఏసీబీకి అసలు ఈ కేసుని కోర్టులో ప్రూవ్ చేయడానికి గల ఎవిడెన్స్ ఏమున్నాయన్న దానిపైనే ఏసీబీ అధికారులు అన్ని కోణాల్లో అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఎఫ్ఈఓ కంపెనీ సీఈఓ ప్రతినిధులతో స్టేట్మెంట్ నమోదు చేసుకున్నారు. నిధులు ఎక్కడ డైవర్ట్ అయింది, సంస్థ సీజన్ 9 ఒప్పందం ఏ విధంగా జరిగింది, సీజన్ 8 to 7 ఏ విధంగా జరిగింది, ఎక్కడ డబ్బులు అక్కడ డైవర్ట్ కావడం జరిగింది, ఏ బ్యాంక్ నుంచి డైవర్ట్ కావడం జరిగింది, అసలు ఎక్కడ ఈ ప్రభుత్వ నిధులు అంటే ఒక ప్రైవేట్ కంపెనీకి ప్రభుత్వ నిధులు డైవర్ట్ చేయాలంటే ఖచ్చితంగా క్యాబినెట్ అప్రూవల్ కూడా తీసుకోవాలి. కానీ ఇక్కడ ఎక్కడ కూడా క్యాబినెట్ అప్రూవల్ తీసుకోలేదు, ఆర్బీఐ అనుమతి తీసుకోవాలి, ఆర్బీఐ అనుమతి తీసుకోవాలి. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వానికి 70 కోట్లు ఫైన్ విధించింది. వీటన్నిటి అంశాలపై కూడా ఈరోజు ఏసీబీ అధికారులు క్షుణ్ణంగా కేటీఆర్ ని ప్రశ్నించే అవకాశం ఉంది. ఆ తరహాలోనే ఏసీబీ అధికారులు ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేసే అవకాశం ఉంది. కళ్యాణ్, ఫైనల్ క్వశ్చన్, అరెస్ట్ కి అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా మీకు? వాతావరణం కానీ అధికారుల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ కానీ, బీఆర్ఎస్ అయితే అరెస్ట్ అవుతుందని నమ్ముతుంది, బీఆర్ఎస్ నేతలు అరెస్ట్ చేస్తారని. మీకు అధికారుల నుంచి ఏముంది ఫీడ్బ్యాక్? అవకాశం ఉందా? ఈరోజు కేటీఆర్ మీడియా అంటే ఏసీబీ విచారణకు వచ్చే సమయంలో ఒక సంచలనమైన కామెంట్ చేశారు. ఈరోజు అరెస్ట్ కూడా చేయవచ్చు, ఇదంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కేటీఆర్ సంచలనమైన కామెంట్ చేశారు. కానీ ఈరోజు మరి అరెస్ట్ చేస్తారా లేదా, ఈరోజు మరొక రోజు నోటీసులు ఇచ్చి విచారిస్తారా, మరి ఈరోజు సాయంత్రం వరకు విచారించిన తర్వాత మరి అరెస్టుకు సంబంధించిన విషయంపై కూడా ఒక పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఈరోజు బందోబస్తు చూస్తే మరి ఈ రోజు ఒక కీలక పరిణామం కూడా చోటు చేసుకునే అవకాశం ఉన్నట్టు కూడా రాజకీయ వర్గాల్లో ఒక చర్చ కూడా కొనసాగుతుంది. మరి కేటీఆర్ని అరెస్ట్ చేస్తే ఎట్లా దాన్ని డిఫెండ్ చేస్తుంది ఏసీబీ కావచ్చు, గవర్నమెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కావచ్చు అనే అంశాలు కూడా పెద్ద ఎత్తున తెర మీదకి వస్తున్నాయి. ప్రస్తుతం అయితే ఈ రోజు మరి అరెస్ట్ చేస్తారా లేదా అనేది మరి కాసేపులోనే సాయంత్రం వరకు కూడా ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్. కర్ణాకర్ అక్కడే ఉన్నారు. బీఆర్ఎస్ వెర్షన్ ఎలా ఉంది, బీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారు, ఏంటి కర్ణాకర్? కేటీఆర్ ఎందుకు ప్రతిసారి అంటే గతంలో విచారణకు పోయిన సందర్భంగా కానీ, అంతకుముందు కానీ, ఈ రోజు కానీ అరెస్ట్ చేసే అవకాశం ఉంది, అరెస్ట్ చేస్తారు అని ప్రతిసారి చెప్తున్నారు. ఎందుకు అంటే అరెస్ట్ చేసే లక్ష్యంతోనే ఈ కేసు పెట్టారని బీఆర్ఎస్ అనుకుంటుందా, లేకుంటే ఇందులో అరెస్ట్ అంశం ఎందుకు వస్తుంది పదే పదే? ఎస్ కళ్యాణ్, ముందు నుంచి కూడా కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ నేతలు కావచ్చు, ఈ కేసు ఈ కార్ రేస్ ఏదైతుందో కేవలం కక్షపూరిత రాజకీయాల్లో భాగంగా మాత్రమే బీఆర్ఎస్ ప్రతిష్టను, కేటీఆర్ ప్రతిష్టను దిగజార్జేందుకు మాత్రమే ఈ కేసు బనాయించారు. ఈ కేసులో ఏం లేదని చెప్పి కేటీఆర్ ముందు నుంచి కూడా చెప్తూ వస్తున్నారు. ఈ కేసు ఎప్పుడైతే కేటీఆర్ మీద ఎఫ్ఐఆర్ నమోదైందో కేటీఆర్ చాలా స్పష్టంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ కార్ వ్యవహారం ఏదైతుందో పూర్తిగా తానే బాధ్యత వహిస్తాను, ఈ కార్ రేసులో ₹1 కూడా అవినీతి జరగలేదు, ఎటువంటి అవకతవకలు జరగలేదని చాలా స్పష్టంగా కేటీఆర్ చెప్పారు. ముందు నుంచి కూడా ఆయన అదే విషయంపై అదే స్టాండ్ పై ఉంటూ వస్తున్నారు. కాకపోతే తన రాజకీయ కక్షపూరిత భాగంలో ఖచ్చితంగా తనను అరెస్ట్ చేసి జైలుకు పంపాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యం కనుక ఈ కేసులో ఏం లేకపోయినా, ఎటువంటి ఆధారాలు దొరకకపోయినా ఖచ్చితంగా తనను అరెస్ట్ చేస్తారు, జైలుకు పంపిస్తారని చెప్పి కేటీఆర్ ముందు నుంచి కూడా చెప్తూ వస్తున్నారు. కేటీఆర్ చెప్పిన తర్వాత బీఆర్ఎస్ లో కూడా అదే అనుమానం, ఆందోళన వ్యక్తం అవుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాసేపటి క్రితం విచారణకు వచ్చే ముందు కూడా కేటీఆర్ ఇదే అంశంపై మాట్లాడారు. కేవలం రేవంత్ రెడ్డి తనను జైలుకు పంపాలని ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. ఖచ్చితంగా తనను అరెస్ట్ చేసే అవకాశం ఉంది, జైలుకు పంపే అవకాశం ఉందని చెప్పి కేటీఆర్ అనుమానాన్ని వ్యక్తం చేశారు. కేటీఆర్ అనుమానాన్ని వ్యక్తం చేసిన తర్వాత బీఆర్ఎస్ నేతల్లో కూడా కొంత ఆందోళన నెలకొంది. అందుకే చాలా మంది ఈరోజు తెలంగాణ భవన్ కు రావడం, అక్కడ నుంచి కేటీఆర్ విచారణకు వచ్చిన సందర్భంగా కూడా పెద్ద ఎత్తున నేతలు, ఎమ్మెల్యేలు కావచ్చు, ముఖ్యమైన నేతలు కావచ్చు, కార్యకర్తలు ఇక్కడికి చేరుకోవడం, వాళ్ళందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ రోజు ఉదయం నుంచి గమనిస్తే కూడా కేటీఆర్ చాలా స్పష్టంగా ఇంటి నుంచి బయలుదేరి నేరుగా నందినగర్ నివాసానికి వెళ్లారు. అక్కడ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ప్రత్యేకంగా భేటీఆర్ 15 నిమిషాల పాటు ఈ కేసుకు సంబంధించిన అంశాలతో చర్చించారు. తెలంగాణ భవన్ కు వచ్చిన తర్వాత మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరితో కూడా భేటీఆర్ ఈ కేసుకు సంబంధించిన అంశాలు చర్చించిన తర్వాత ఆయన ఏసీబీ విచారణకు వచ్చారు. వచ్చే ముందు తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. కాబట్టి ఖచ్చితంగా కేటీఆర్ ముందు నుంచి కూడా తనను అరెస్ట్ చేస్తారు. ఈ కేసులో ఎటువంటి ఆధారాలు దొరకకపోయినా, ఈ కేసులో అవినీతి లేకపోయినా ఖచ్చితంగా
రాజకీయ కక్షలో భాగంగా తను అరెస్ట్ చేస్తారన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి బీఆర్ఎస్ నేతల్లో ఇదే చర్చ జరుగుతుంది. కేటీఆర్ ఈ రోజు విచారణ ఎంతవరకు కొనసాగుతుంది? సాయంత్రం 4-5 గంటల వరకు విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. విచారణ తర్వాత మళ్ళీ కేటీఆర్ ను విచారణకు పిలుస్తారా లేదంటే అరెస్ట్ చేస్తారా? దీనిపైనే పెద్ద ఎత్తున ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లోనే కాదు రాజకీయ వర్గాలన్నింటిలో కూడా కొంత ఆసక్తి ఉత్కంఠ నెలకొన్న పరిస్థితిని రాజకీయంగా పొలిటికల్ స్ట్రాటజీస్ ఇవన్నీ కూడా మీకు తెలుసు, పొలిటికల్ రిపోర్టర్గా చాలా ఏళ్ళ నుంచి చేస్తున్నారు కాబట్టి లోకల్ బాడీ ఎన్నికలకు గవర్నమెంట్ సిద్ధమవుతుంది అనే ఒక ప్రచారం అందుబాటులో ఉన్న మంత్రులతో రేవంత్ రెడ్డి భేటీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ను అరెస్ట్ చేసేంత రిస్క్ తీసుకుంటుందా ప్రభుత్వం? ఎంత ఏసీబీ అది అరెస్ట్ చేసినా ఏసీబీ ప్రభుత్వం కన్సర్న్లో ఉండేదే కాబట్టి ఆ రకంగా ప్రభుత్వం ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుందా? అరెస్ట్కి అవకాశం ఉందా? అంటే అటువంటి అవకాశం అయితే ఈ రోజు కనిపించట్లేదు. ఎందుకంటే కేటీఆర్ తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పి కేటీఆర్ఏ స్వయంగా చెప్పడంతో బీఆర్ఎస్ వర్గాల్లో కొంత ఆందోళన అనుమానం కనిపిస్తుంది. కానీ ఇక్కడున్న పరిస్థితిని చూస్తే గానీ ఏసీబీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం చూస్తే గానీ ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశం ఈ రోజు చేసే అవకాశం లేదు. మీరు ఇందాక చెప్పినట్లు మరికాసేపట్లో ముఖ్యమంత్రి కమాండ్ కంట్రోల్ రూమ్ కు వస్తున్నారు. ఆయన అందుబాటులో ఉన్న మంత్రులతో పలు కీలక అంశాలను చర్చిస్తున్నారు. ఏసీబీ ఆఫీస్ కూడా కమాండ్ కంట్రోల్ ఎదురుగానే ఉంది కాబట్టి ముఖ్యమంత్రి ఈ అంశం కూడా చర్చకు కేటీఆర్ విచారణ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కానీ ఇందాక మీరు మన రిపోర్టర్ సునీల్ అడిగిన క్వశ్చన్ చాలా స్పష్టంగా ఈ కార్ రేస్ లో ఎటువంటి అవినీతి మాత్రం జరగలేదు. కాకపోతే ఏవైతే నిధులను 55 కోట్ల రూపాయల నిధులను నేరుగా హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి విదేశీ సంస్థకు అది కూడా డాలర్ల రూపంలో చెల్లించడం, అందులో ఎన్నికల కోడ్ అమల్లో ఉండడం ఒకటైతే మంత్రివర్గ ఆమోదం లేకపోవడం, ఆర్థిక శాఖ అనుమతి తీసుకోకపోవడం, ఇటువంటి కొన్ని ఉల్లంఘనలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అవినీతి కిందికి రావు, ఇవన్నీ నిబంధనల ఉల్లంఘన కిందికి వస్తాయని చెప్పి ఇటు బీఆర్ఎస్ వర్గాలు కానీ ఏసీబీ వర్గాలు కూడా భావిస్తున్నాయి. కాబట్టి ఈ కేసులో ఈ రోజు మాత్రం కేటీఆర్ అరెస్ట్ చేసే అవకాశం లేదు. మరోసారి ఆయన విచారణకు పిలిచే అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ కరుణాకర్. ఇక తెలంగాణ భవన్ వద్దకు వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. కిరణ్, ఏం జరుగుతుంది? తెలంగాణ భవన్ వద్ద ఒక గేటుకి తాళం కూడా వేసినట్లు తెలుస్తుంది. అక్కడ హరీష్ రావు కీలక నేతలతో భేటీ అవుతున్నారు. కేటీఆర్ అరెస్ట్ అవుతారని ఏమైనా ఆందోళన కనిపిస్తుందా? లేదంటే అక్కడ పక్కనే రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్కి రాబోతున్నారు ముఖ్యమంత్రి కాబట్టి అక్కడ పోలీస్ హడావుడి కూడా కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. తెలంగాణ భవన్లో ఏంటి వాతావరణం ఎలా కనిపిస్తుంది మీకు? కళ్యాణ్, ప్రస్తుతానికి అయితే ఉదయం నుంచి కూడా ఇటు భవన్ల వద్ద బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల హడావుడి కనిపిస్తుంది. ఆయన విచారణకు వెళ్లే నేపథ్యంలో కూడా ప్రస్తుతం ఆ ఏసీబీ హెడ్ క్వార్టర్లో ఏం జరుగుతుందో కూడా పూర్తిగా ఇక్కడ ముఖ్య నాయకులు కూడా గమనిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడైతే ఆయన 10 గంటల ప్రాంతంలో ఏసీబీ హెడ్ క్వార్టర్స్కి విచారణకు ఎదుర్కొనేందుకు వెళ్లారు, అప్పటి నుంచి కూడా పార్టీ సంబంధించిన ముఖ్య నాయకులందరూ కూడా ఇక్కడికి చేరుకొని మినిట్ టు మినిట్ పరిస్థితి గమనిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఈ రోజు కేటీఆర్ విచారణకు హాజరవుతారంటూ కూడా తెలిసిన నేపథ్యంలో ఇటు గ్రేటర్ తో కాకుండా వివిధ జిల్లాల నుంచి కూడా నాయకులందరినీ హైదరాబాద్ మీ పక్కన మాజీ ఎమ్మెల్యే క్రాంతి కూడా కనిపిస్తున్నారు ఫ్రేమ్ లో. క్రాంతి గారితో మాట్లాడించండి, ఎందుకంటే ఆయన జర్నలిస్ట్ గా పనిచేశారు, ఆయనకు లీగల్ ఇష్యూస్ కూడా ఇవన్నీ తెలుసు. ఏసీబీ కేసు విచారణకు కేటీఆర్ వెళ్తుంటే ఎందుకు అంత హడావుడు ఎందుకు చేస్తున్నారు అసలు బీఆర్ఎస్ వాళ్ళు? అడగండి, మాట్లాడించండి. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే క్రాంతి గారు చెప్పండి, అంటే ఈ రెండోసారి ఏసీబీ విచారణకి కేటీఆర్ హాజరయ్యారు, ఇంత హడావుడి ఎందుకు? అరెస్ట్ చేస్తారన్నా లేకపోతే ఏంటి? అంటే ఈరోజు ఆయన విచారణ పిలవడమే తప్పు. ఎందుకంటే ఆల్రెడీ ఈ కేసే రాజకీయ ప్రేరేపితమైన కేసు, రాజకీయ కుట్రపూరితమైన కేసు. ఈ కేసులో 3 సార్లు పిలిచినారు. 3 సార్లు పిలిచినప్పుడు అన్ని విషయాలను కూడా కనుక్కున్నారు. అంటే ఇది పెద్ద ఇక్కడ ఏంటంటే డబ్బులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇంకా నీకు ఎక్కడ స్కామ్ జరిగింది? ఇక్కడ స్కామ్ జరగడానికి స్కోపే లేదు. సో కావాలని చెప్పి ఉద్దేశపూర్వకంగా వేధించే కేసు కనుక మేము అందరూ కూడా మా నాయకుడికి సంఘీభావంగా వచ్చినాం. దాడావిడి అంత చేయాల్సిన అవసరం మాకు లేదు, కానీ మా నాయకుడికి సంఘీభావంగా వచ్చినాం. ఇది తప్పు అని ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం, ఈ కక్ష సాధింపు, రాజకీయ కక్ష సాధింపు అని చెప్పడానికే మేము ఈరోజు వచ్చినాం. ఎందుకంటే ఈ కేసులో ఏం లేదు కదా. ఇప్పుడు లాస్ట్ టైం ఇంతకుముందు కూడా పిలిచినారు, ఇంతకుముందు పిలిచి మీరు ఏం తీసుకున్నారు? దీని నుంచి ఏం అవుట్కమ్ వచ్చింది మీకు? అసలు దీన్ని జరిగిన అవినీతి ఏంది? డబ్బులు ఎవరైతే ఇచ్చారో వాళ్ళు కూడా మాకు డబ్బులు ముట్టినాయని చెప్పి ప్రభుత్వానికి కూడా మెయిల్ పెట్టింది కదా. అంత క్లియర్గా ఉన్న తర్వాత నీకు ఇంకా స్కామ్ ఎక్కడ జరిగింది? ఏమైనా సిస్టంలో లోపాలు ఉంటే దాన్ని సిస్టమ్ చూసుకోవాలి. అది దానికి అధికారులు బాధ్యులు అవుతారు, మంత్రులు బాధ్యులు గారు. ఆ సిస్టమ్ ల్యాబ్స్ ఉంటే అధికారులు బాధ్యులు అవుతారు. దాన్ని ఉద్దేశపూర్వక కేటీఆర్ విచారణకు వెళ్లే సందర్భంలో కొన్ని కీలక వ్యాఖ్యలు కేటీఆర్ చేశారు. అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది, దానికి సిద్ధంగా ఉంటాను, ఎన్ని కేసులైనా కూడా అని చెప్పే ప్రయత్నం చేశారు. ఎందుకని ఈ వ్యాఖ్యలు చేశారు? ఈ వ్యాఖ్యల వెనక కారణం ఉందా ఏంటి? అంటే ఈ ప్రభుత్వం వైఖరి చూస్తే ఏమైనా చేయొచ్చు. తప్పుడు కేసులు పెట్టినారు, వేధించాలనుకుంటున్నారు, అరెస్ట్ అయినా చేయొచ్చు కదా. ఏమైనా చేసే ఛాన్సెస్ ఉన్నాయనేదే చెప్తున్నాను తప్పించి వేరే ఉద్దేశంతో ఏం కాదు. ఇప్పుడు ఏం ఎవిడెన్స్ లేని దగ్గరనే కేసు పెట్టారు.
తప్పుడు కేసు అది. దాని ఎవిడెన్స్ తీసుకొచ్చి మరి విచారణ పిలిపించి నువ్వు వేధిస్తున్నావంటే దాని వెనకాల మీ ఉద్దేశం ఏమై ఉండాలి? బయట మాట్లాడే గుంతులు ఉండొద్దు, బయట ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళు ఎవరు ఉండొద్దు. ఇప్పుడు మా పార్టీ తరఫున హరీష్ రావు గారు, కేటీఆర్ గారు బాగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు, మా అందరినీ కూడా మోటివేట్ చేస్తున్నారు. మేమందరం కూడా ప్రభుత్వ విధానాలను ఎప్పటికప్పుడు మేము ఎండగడుతున్నాం. సో నాయకత్వాన్ని లోపల కూర్చోబెడితే మిగతా వాళ్ళందరూ కూడా ముందుకు రాకుండా ఉండొచ్చు అని ఒక భయాందోళన క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తుందేమో ప్రభుత్వం. అట్లా అని చెప్పి కేసుకు సంబంధించి 50 కోట్ల రూపాయలకు సంబంధించి ఎలాంటి కేబినెట్ ఆమోదం లేకుండా కూడా ఇందులో పెట్టారని కూడా ఒక అభియోగాన్ని ఏసీబీ లేవనెత్తుతుంది. ఇప్పటికే మాజీ హెచ్ఎండిఏ అధికారి అరవింద్ కుమార్తో పాటు పలువురు సంబంధించి కూడా కీలక స్టేట్మెంట్ రికార్డ్ చేసిన నేపథ్యంలో ఆపేసి కారణంగానే విచారణ కొనసాగుతుంది. ఖచ్చితంగా విచారణకు ఎదుర్కొనాలి, దీనికి సంబంధించి కూడా ఏసీబీ చెప్తుంది. కాబట్టి ఎట్లా చూస్తారు? ఈ 50 కోట్లు ప్రభుత్వం నుంచి నిధులు తీసుకోవాలనుకుంటే కేబినెట్ ఆమోదం అవసరం ఉంటుంది. చాలాసార్లు ప్రభుత్వం మినిట్స్లో ఉన్నది కదా. కానీ ఇది హెచ్ఎండిఏ నుంచి తీసుకున్న నిధులు. హెచ్ఎండిఏ నుంచి నిధులు తీసుకున్నప్పుడు దానికి సంబంధించిన శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో మున్సిపల్ శాఖ మంత్రి అనుమతి ఉంటే సరిపోతుంది. దీనికి కేబినెట్ అవసరం లేదు. ఇది మరి ప్రభుత్వం నడిపిస్తున్న 2 నెలల నుంచి వాళ్ళకి తెలియదా ఇంత పూర్తి కూడా? సో ఇవన్నీ ఉద్దేశపూర్వకమైన లేని బయటకు తీసుకొచ్చి వేధించాలనే ఉద్దేశం తప్పించి ఎక్కడ కూడా రూల్స్ వయలేట్ జరగలేదు. వయలేట్ జరిగి ఉంటే మీరు అందరూ ఇన్వాల్వ్ చేయాలి. అప్పుడు అధికారులు కూడా ఇవ్వాలి కదా. అప్పుడు ఎవరు ఉన్నారు, ఏంది మున్సిపల్ అధికారులు, దీన్ని ఎవరు చేసినారని అందరూ పిలవాలి కదా. అందరూ బాధ్యులు అవుతారు కదా. సో కానీ ఇంత పసమున్నదైతే కనిపిస్తలేదు. ప్రస్తుతానికైతే 2 గంటల జరుగుతుంది. ఇక్కడ కార్యకర్తలు కూడా అక్కడ ఏం జరుగుతుంది కూడా ప్రతిదానాన్ని పూర్తిగా గమనిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా తాము తప్పు చేయలేదు, ఎలాంటి దానికైనా కూడా సిద్ధంగా ఉంటామంటూ ఇక్కడ భవన్లోని ముఖ్య నాయకులు కూడా చెప్తున్నారు. కళ్యాణ్, రైట్, థ్యాంక్ యూ కిరణ్. మొత్తానికి తెలంగాణ భవన్ వద్ద కూడా కొంత ఆందోళనకర వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే కేటీఆర్ స్వయంగా అరెస్టు చేస్తారనే అనుమానం వ్యక్తం చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలంతా కొంత అలర్ట్ అయినట్లు కనిపిస్తుంది.